హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వాళ్ళ ఒఫీషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. సో, మనకి ట్రైనింగ్‌లో అయితే 30,890 ప్లస్ అయితే మనకి సాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి సాలరీ అనేది 60,000 వరకైతే ఉంటుంది. సో, ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది అస్సలు మిస్ చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఎవరైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో, వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్‌గా వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గైస్! ఈరోజు నేను మంచి జాబ్ ఆపర్చునిటీతో వచ్చాను. సో, ఇక్కడ మనకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఒఫీషియల్ సైట్‌లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 24థ్ ఏప్రిల్ 2026 10 AM నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd మే 2026 11:59 PM క్లోజ్ అవుతుంది. సో, ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్ కూడా ఇచ్చారు. దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ మనం సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసి అండ్ మంత్లీ స్టిపెండ్ ఎంత కూడా ఆఫర్ చేస్తారో అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అన్నమాట. మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 29,000. సో, టోటల్ మనకి 30,000 ఇంకా చాలా మనకి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అని ఉంది ఇక్కడ. ఇంకా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ 3 ఇయర్స్ కోర్స్ బీఎస్సీ కెమిస్ట్రీ ప్లస్ విత్ ఫిజిక్స్. సో, ఇక్కడైతే ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా మార్క్స్ పర్సంటేజ్ అనేది కూడా ఒకసారి చూసేసి అప్లై అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్. సో, ఇక్కడ మన కేటగిరీ వైస్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా పే అండ్ అలవెన్సెస్ కూడా చూసుకుంటే మనకిక్కడ 2 ఇయర్స్ ఆఫ్ మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా వాళ్ళు మంత్లీగా మనకి మనీ అనే సాలరీ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకొచ్చేసి 30,890 ప్లస్ ఇంకా చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో, మనకి కంప్లీట్‌గా మనం 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మనకి ట్రేడ్స్‌మెన్ ఈ అనేది సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రేడ్స్‌మెన్ ఈగా మనకి జాబ్ అనేది ఇచ్చేసి మనకిక్కడ పే పే స్కేల్ వచ్చేసి 29,990 ఇంకా అలవెన్సెస్ అవన్నీ కలిపి మనకి ఒక 50,000-60,000 వరకైతే మనకి సాలరీ అనేది వస్తుంది ఈ జాబ్‌కి. సో, ఇక్కడ మనకి చూసుకుంటే ఎవరైతే ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ పే, డియరెన్సెస్ అలవెన్సెస్, కామన్ అలవెన్సెస్, పీఎఫ్, గ్రాట్యుటీ, ఇంటర్ ఎలియా సబ్సిడైజ్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో, ఇలా చూసుకుంటే చాలా అలవెన్సెస్‌తో పాటు మనకి 50,000-60,000 వరకైతే సాలరీ అయితే మంత్లీ అయితే వాళ్ళు పే స్కేల్ అయితే ఉంది. సో, ఇలా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, హర్రీ అప్ గైస్ వెంటనే జాబ్‌కనేది అప్లై చేసేయండి. సో, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఫైనల్ సెలక్షన్ ఇలా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఓన్లీ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో, ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయితే మనకి ఇలా వెరిఫికేషన్ జరుగుతుంది. క్వాలిఫికేషన్, క్యాస్ట్, కేటగిరీ అన్నీ అడుగుతారు. మనకి రిటన్ టెస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటన్ టెస్ట్ అయిపోయాక రిటన్ టెస్ట్ మనం ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఎవరైనా ఇండియన్స్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు. సో, ఒకసారి అయితే చూసేయండి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్ కూడా ఇచ్చారు. వెంటనే అప్లై అయితే చేయండి. సో, ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశారు. సో, దాని ద్వారా మనం వాళ్ళ వెబ్సైట్ ద్వారా అప్లై అనేది చేసేయాలి. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరు జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీస్ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఎస్సీ, ఇంకా పీడబ్ల్యూ వాళ్ళు ఫీమేల్ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ అనేది కూడా ఉండదు. సో, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏవేవైతే అప్లై చేయాలంటే క్లాస్ 10 స్కూల్ సర్టిఫికేట్, మార్క్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్
సో, ఈ జాబ్ అనేది ఏపీ, తెలంగాణ అండ్ ఎవరైనా హ్యాపీగా ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు.